Hello everyone, welcome back to our channel AD Medical Coding Job Updates. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు ఫైండ్ బెస్ట్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ ఎట్ ది సేమ్ టైమ్ హౌ టు బి అవేర్ ఆఫ్ ఫ్రాడ్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలామంది బెస్ట్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేయమని మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ మనమైతే ఒక మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ అది బెస్ట్ అని ఎలా చెప్తాం? ఏ పాయింట్స్‌ని బేస్ చేసుకొని చెప్తామనేది నేను మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత ప్రెజెంట్ ఇప్పుడున్న మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్‌లో అసలు ట్రైనింగ్ ఎలా నడుస్తుంది అనేది కూడా నేను ఈరోజు మీకు వీడియోలో చెప్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. 2025లో మీరు గనక మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే, అది బేసిక్ అయినా, అడ్వాన్స్ అయినా, సీపీసీ అయినా, నేనైతే మీకొక్కటే చెప్తున్నాను. గూగుల్ రివ్యూస్ చూసి ఒక ఇన్‌స్టిట్యూట్‌ని అయితే సెలెక్ట్ చేయొద్దు. అండ్ మీ ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు అనే పాయింట్ మీద గూడా మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వద్దు. ఇంకా మీ సీనియర్ ఎవరో చెప్పారు, లేదా కొలీగ్ ఎవరో చెప్పారని మాత్రం ఒక ఇన్‌స్టిట్యూట్‌లో మీరు బ్లైండ్‌గా జాయిన్ అయితే మీకే లాస్ వస్తుందండి. ఎందుకంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఫేక్ ఉన్నాయి, కొన్ని జెన్యూన్ ఉన్నాయి. ఏది జెన్యూన్, ఏది ఫేకో మనం ఇప్పుడస్సలు 2025లో కనుక్కోలేం. ఎందుకంటే ప్రెజెంట్ 2025లో మెడికల్ కోడింగ్ కంపెనీస్ కన్నా మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్సే ఎక్కువున్నాయి. దట్ టు ఫ్రాడ్ ఇన్‌స్టిట్యూట్సే ఎక్కువున్నాయి. మాక్సిమం మీరసలు ఇప్పుడు 2025లో సీపీసీ చేసి ఒక లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కూడా వాకిన్స్‌లో స్ట్రగుల్ అయితే కనుక 2-3 మంత్స్ ఒక జాబ్ రావడం లేదండి. అలాంటిది ఒక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మేము మీకు 100% జాబ్ అష్యూరెన్స్ ఇస్తున్నామంటే ఎలా అండి నమ్ముతున్నారు? కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ ఎంతమంది ఒక ఫ్రెషర్ జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటిది వాడు బిజినెస్ గ్రోత్ కోసం వాడు ఎన్నైనా చెప్తారండి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. సో, వాళ్ళని మీరు బ్లైండ్‌గా నమ్మి జాయిన్ అయితే అవ్వద్దని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఒక జెన్యూన్ ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా ఫైండ్ చేయాలనేది నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. ఆ కీ పాయింట్స్‌ని బేస్ చేసుకొని మీరైతే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి. మీరైతే ఒక ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, మీరైతే ఈ క్వెషన్స్ ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని అడగండి. వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ మీకు సాటిస్ఫై అయితేనే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి. లేదా నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్ చూడండి. మనకి ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్ ఏమి తక్కువగా లేవు. చాలా అంటే చాలా ఎక్కువ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకొకటి తప్ప మీరు బ్లైండ్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి, మనీ పెట్టి, మీకు సబ్జెక్ట్ రాకుండా, మీరు మేబీ సీపీసీ ఫెయిల్ అయితే మాత్రం లాస్ అయ్యేది మీరే, ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైతే కాదు. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెమో క్లాసెస్ అండి. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా ఫస్ట్ 1 వీక్ ఫ్రీ డెమో క్లాసెస్ చెప్తారండి. ఆ డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమయ్యాయి అంటేనే మీరు ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి. అంటే ఆ డెమో క్లాసెస్ మీ మదర్ టంగ్‌లో ఉన్నయా? అంటే లైక్ తెలుగు అయితే తెలుగులో ఉన్నయా? మీరు తమిళ్ వాళ్ళైతే తమిళ్‌లో ఉన్నయా? సో, అంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ మొత్తం ఓవరాల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తున్నాయండి. అలా కాకుండా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఇన్‌స్టిట్యూట్ చెప్తుందా లేదా? ఆ డెమో క్లాసెస్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు చెప్పేవాళ్ళు ఆ సార్ ఆర్ లేదా మేడమ్ ఎంత క్లియర్‌గా వాళ్ళ సబ్జెక్ట్‌ని మీకు డెలివర్ చేస్తున్నారు అనేది కూడా చూడండి డెమో క్లాసెస్‌లో. ఓకే. ఇప్పుడు డెమో క్లాసెస్ మీకు నచ్చాయి. మీకు అర్థమవుతున్నాయి. మీ మదర్ టంగ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మీ ట్రైనర్ సార్ ఆర్ మేడమ్ బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే మీకు చెప్తున్నారనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. మీ ఇన్‌స్టిట్యూట్ మీకు బుక్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా ప్రాక్టీస్ కోసం? అంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఎలా అంటే మనకి బుక్స్ ఏమి ఇవ్వవండి. మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉండాలి. అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలి తప్ప ఆ బుక్స్ మనతో పాటు మనం ఇంటికి తీసుకెళ్ళకూడదు అనే రూల్ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్నాయి. ఇంకొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఎలా అంటే, ఒక బ్యాచ్‌లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 10 మెంబర్స్‌కి ఒక సెట్ బుక్సే ఇస్తున్నారండి. అంటే ఈరోజు ఈ బుక్ నువ్వు తీసుకెళ్ళు. నెక్స్ట్ డే బుక్ ఆ అబ్బాయి తీసుకెళ్తారు అన్నట్టుగా ఒక బ్యాచ్‌కి ఓవరాల్ ఒక సెట్ బుక్స్ ఒక సీపీసీనే ఒక ఐసీడీ బుక్, ఒక సీపీటీ బుక్, ఒక హెచ్‌సీపీసీఎస్ బుక్కే ఇస్తున్నారు. అలా కాకుండా ఇండివిడ్యువల్‌గా బ్యాచ్‌లో 10 మెంబర్స్ ఉంటే 10 సెట్స్ సీపీసీ బుక్స్ ఉన్నాయా? 10 ఐసీడీ బుక్స్ ఉన్నాయా? 10 సీపీటీ బుక్స్ ఉన్నాయా? అలా మీరు చేసుకునే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మీకు బుక్స్ ఇస్తున్నారా? లేదా? అది కూడా మళ్ళీ బుక్స్ వాళ్ళు రిటర్న్ తీసుకునేలా కాదు. మీ దగ్గరే లైఫ్ టైమ్ ఉండేలాగా ఇస్తున్నారా? లేదా? మళ్ళీ ఇన్ కేస్ బుక్స్ ఇస్తున్నారు అంటే మీరు ఇన్‌స్టిట్యూట్‌కి ఇంతని పే చేస్తారు కదండీ! 20,000 అంటే ఆ 20,000లో ఏమైనా ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తున్నారా బుక్స్ కోసం? లేదా ఆ 20,000లోనే ఆ బుక్స్ ఫీస్ ఉన్నాయా? అనేది మాత్రం బాగా ఎంక్వైరీ చేసి ఇన్‌స్టిట్యూట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు రికార్డెడ్ క్లాసెస్ గురించి అడగండి. ఇప్పుడు మనకి ఏ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అయినా మాక్సిమం 3-4 మంత్స్ ఉంటుందండి. ఆ 3-4 మంత్స్‌లో నేను డైలీ క్లాస్‌కి వెళ్తాను అని గ్యారంటీ అయితే లేదు. ఏదో ఒక రోజు నాకు హెల్త్ ఇష్యూ రావచ్చు. మేబీ నేను క్లాస్ మిస్ అవ్వచ్చు.
ఆ మిస్ అయిన క్లాస్ నాకేమన్నా రికార్డింగ్ క్లాస్ టైప్‌లో ఇస్తారా? ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ ఓవరాల్‌గా నాకు రికార్డ్ చేసి ఏమన్నా ఇస్తారా? లైఫ్ టైమ్ నాతోనే పెట్టుకునేలాగా అనే క్వెషన్ అయితే మీరు తప్పకుండా అడగండి. ఎందుకంటే మనం ఆ 3 మంత్స్‌లో సారీ డైలీ క్లాస్‌కెళ్తామనైతే మనం చెప్పలేము. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం హెల్త్ ఇష్యూ రావచ్చు. లేదా ఏదో ఒక రోజు మనం క్లాస్‌ని మిస్ అవ్వచ్చు. సో, అలా మిస్ అయిన క్లాస్ లేదా మనకి ఫస్ట్ డే జరిగిన టాపిక్ నాకు గుర్తులేదు. నేను ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదే నా దగ్గర రికార్డింగ్ క్లాస్ ఉందనుకోండి, నేను ఎప్పుడైనా చూడొచ్చు. సో, మీరైతే మీ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని జాయిన్ అవ్వకముందు అడగండి. మీరు రికార్డింగ్ క్లాసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? లేదా? చేస్తే అది లైఫ్ టైమ్ నాతో యాక్సెస్ ఉండేలా ఉంటాయా? లేదా కొన్ని డేస్ వరకు ఆ రికార్డింగ్ క్లాసెస్ నాకిస్తారా? అనేదైతే తప్పకుండా అడగండి. మీరైతే ఫీజ్ గురించి క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో 20,000 అరౌండ్ మనకి చార్జ్ చేస్తున్నారు. కానీ కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో 20,000 అనుకోండి. ఇంకొక ఇన్‌స్టిట్యూట్‌లో 25,000 ఇంకొక ఇన్‌స్టిట్యూట్‌లో 30,000 అలా ఇన్‌స్టిట్యూట్ టు ఇన్‌స్టిట్యూట్ ఫీజ్ అయితే వేరియేషన్ ఉంది. బట్ మీరైతే రౌండ్ ఫిగర్‌లో నేను చెప్తాను 20,000 మాత్రమే. అది సీపీసీకి అండ్ అడ్వాన్స్‌కైతే 12,000 ఇంకా బేసిక్‌కి మాట్లాడుకుంటే 6,000 ఉంది. బట్ మీరైతే బార్గెయిన్ చేసినా కూడా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు తగ్గిస్తారు. ఎందుకంటే అదేమి వాళ్ళ చేతుల్లో ఉన్న పనే కాబట్టి. మన చైతన్య నారాయణ స్కూల్‌లాగా పైనుంచి వస్తుంది ఫీజ్ స్ట్రక్చర్ అని ఏమీ లేదండి. ఏ ఇన్‌స్టిట్యూట్ ఫీజ్ స్ట్రక్చర్ అయినా వాళ్ళ చేతిలో ఉన్న పని కాబట్టి, మీరు గనక ఈ ఫీజ్ హెవీ అని అనిపిస్తే బార్గెయిన్ చేయండి. కన్ఫర్మ్‌గా వాళ్ళు తగ్గిస్తారు. అండ్ రౌండ్ ఫిగర్ 20,000 కంటే ఎక్కువ పెట్టొద్దని నేను చెప్తాను. ప్రతి ఇన్‌స్టిట్యూట్ టు ఇన్‌స్టిట్యూట్ మీరైతే ఫీజ్‌ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్. అసలు సీపీసీ ట్రైనింగ్‌కైతే వాళ్ళు ఎన్ని మంత్స్ టైం తీసుకుంటున్నారు? అడ్వాన్స్‌కైతే ఎన్ని మంత్స్ తీసుకుంటున్నారు? అండ్ ఇన్ని మంత్స్ అని వాళ్ళు చెప్తారు కదా! ఫర్ సపోజ్ 3 మంత్స్ అనుకోండి. ఆ 3 మంత్స్‌లో మనకి ఒక రోజుకి ఎన్ని అవర్స్ క్లాస్ తీసుకుంటారు? అండ్ అందులో వీకెండ్స్‌కి ఏమన్నా లైక్ సాటర్‌డే, సండే హాలిడే ఉంటుందా? పబ్లిక్ హాలిడేస్ రోజు ఏమన్నా హాలిడే ఉంటాయా? అని మాత్రం కన్ఫర్మ్‌గా మీరు కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు 3 మంత్స్ అని చెప్తారు. ఆఫ్‌కోర్స్ అప్పుడు సండే, సాటర్‌డే మీకు హాలిడే ఇచ్చారే అనుకోండి. అక్కడ క్లాస్ మిస్ అయింది మీరు. సబ్జెక్ట్ మిస్ అయింది మీరు. వాళ్ళకేమి 3 మంత్స్ అంటారు. 1 డేలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే టైప్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి. నేను జాయిన్ అయిన నా ఇన్‌స్టిట్యూట్‌లో అయితే మాకు 1 మంత్ ఐసీడీ చెప్పారు. 2 మంత్స్ సీపీటీ చెప్పారు. మాకు సాటర్‌డే, సండే వీక్ ఆఫ్. ఓన్లీ డైలీ 2 అవర్స్ క్లాస్ అని చెప్పి బట్ మాకు 1 అవరే తీసుకున్నారు. సో, మీరైతే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్‌తో పాటు ఎన్ని అవర్స్ క్లాస్ తీసుకుంటారు? వీక్ డేస్ ఏమన్నా ఆఫ్ ఉన్నాయా? పబ్లిక్ డేస్ ఏమన్నా ఆఫ్ ఉన్నాయా? అని కనుక్కోండి. అండ్ నాకు ఇప్పుడు మనకి సిలబస్ అవ్వలేదనుకోండి. ఇంకా ఒక 4 చాప్టర్స్ ఉన్నాయి. బట్ ఇదే లాస్ట్ డే మన కోర్స్‌కి 3 మంత్స్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుందంటే, ఈ ఒక్క రోజులో వాళ్ళ 4 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారండి. అలా ఉన్నాయి ఇన్‌స్టిట్యూట్స్. సో, మీరు తప్పకుండా డ్యూరేషన్ అడిగి జాయిన్ అవ్వండి. మీరు అడగాల్సింది మాక్సిమం ఇన్‌స్టిట్యూట్ బ్రోచర్స్‌లో ఎలా ఉందంటే 100% పాస్ గ్యారంటీ. 100% జాబ్ అసిస్టెన్స్ అంది. వన్స్ మనం ఆ 3 మంత్స్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏ ఇన్‌స్టిట్యూట్ ఆ క్యాండిడేట్స్‌ని అస్సలు గుర్తుపెట్టుకోదండి. వాళ్ళకి వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఇంపార్టెంట్. ఒక క్యాండిడేట్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు, ఫీజ్ కంప్లీట్‌గా పే చేశాడు. ఇంకా వాళ్ళు పట్టించుకోరండి ఆ క్యాండిడేట్‌ని. పోస్ట్ ట్రైనింగ్ తర్వాత మేము మిమ్మల్ని కేర్ చేస్తాము, మీకు సపోర్ట్ ఇస్తాము అని ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా చెప్తే అది ఫ్రాడ్ అండి. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని మీరొకసారి కావాలంటే కనుక్కోండి. నిజంగా నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్టర్ పోస్ట్ ట్రైనింగ్ నిన్ను కేర్ చేసిందా? నువ్వు ఒకవేళ సిపిసిలో ఫెయిల్ అయితే మళ్ళీ నీకేమన్నా ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి నువ్వు పాస్ అయ్యేదాకా నీతోనే ఉందా నీ ఇన్‌స్టిట్యూట్ అని ఒకసారి క్వెషన్ చేయండి సిపిసి చేసిన వాళ్ళని. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు. వన్స్ వాళ్ళ 3 మంత్స్ డ్యూరేషన్ అయిపోతే వాళ్ళసలు మనల్ని పట్టించుకోరు. అది నిజం. అది ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం వాళ్ళు స్టార్టింగ్‌లో మీరు జాయిన్ అయ్యి, మీరు 100% ఫీ పే చేసేదాకా ఎన్నైనా చెప్తారండి. వన్స్ పే చేసి ఇంక ఎళ్ళిపోయారనుకోండి, మీరు పాస్ అయినా, పాస్ అవ్వకపోయినా వాళ్ళకనవసరం. మన ఫాలోవర్ ఒకరు ట్రాన్స్‌కోడ్‌లో జాయిన్ అయ్యారంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఫెయిల్ అయిపోయారంట సీపీసీలో. ఒక్కరిని గూడా ఆ ట్రాన్స్‌కోడ్ ఇన్‌స్టిట్యూట్ పట్టించుకోలేదంట. చూడండి మీరే కామెంట్. ఇప్పుడు మీకు డెమో క్లాసెస్ ఓకే అని బుక్స్ కూడా మీకు సెపరేట్‌గా మీ సెట్ మీకే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు అడగాల్సిన క్వెషన్ ఏంటంటే మాక్ టెస్ట్‌లండి. ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మాక్ టెస్ట్‌ని ఎలా కండక్ట్ చేస్తారు అని అడగాలి. ఫస్ట్ ఇక్కడ మాక్ టెస్ట్ అనేది మనకి మెయిన్ ఇష్యూ అండి. ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్ట్ అర్థమైంది, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనే టెస్ట్ చేసే ఒకే ఒక వే మనం టెస్ట్ రాస్తే. అది మాక్ టెస్ట్‌లు. ఆ మాక్ టెస్ట్‌లు వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఒక టాపిక్ అయిపోయిందండి. ఆ నెక్స్ట్ డే ఏమన్నా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారా? లేదా?
1 వీక్ సిలబస్ చెప్పి, ఆ ఎండ్ ఆఫ్ ది వీక్ అంటే సాటర్‌డే ఏమైనా ఎగ్జామ్ పెడతారా? మాక్ టెస్ట్ టైప్‌లో అనేది అడగండి. అండ్ ఆ మాక్ టెస్ట్‌లు ఆన్‌లైన్‌లో పెడుతున్నారా? ఆఫ్‌లైన్‌లో పెడుతున్నారా? అని కూడా అడగండి. ఇఫ్ ఇన్ కేస్ ఆన్‌లైన్‌లో అనుకోండి, మాకేమన్నా ఒక లింక్ ప్రొవైడ్ చేసి 24 అవర్స్ ఆ లింక్ యాక్సెస్ చేసి ఏ టైంలో అయినా మాక్ టెస్ట్ రాసే ఛాన్స్ ఉందా? అండ్ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మేమేమన్నా రాంగ్ ఆన్సర్స్ పెడితే మాక్ టెస్ట్ సెషన్ అని, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అని ఒకటి పెడతారా? అనేది క్లారిటీగా అడిగి అప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే మాక్ టెస్ట్ అనేది మనం ఎంత సబ్జెక్ట్ మన బ్రెయిన్‌లో ఉంది, మనం ఎంత అర్థం చేసుకున్నాం అనేది ఓన్లీ మనకక్కడ మాత్రమే అర్థమవుతుంది. సో, మాక్ టెస్ట్ ఈస్ ద మెయిన్ కీ రోల్. అది ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా మీరు క్లారిటీగా మాక్ టెస్ట్ గురించి తెలుసుకున్న తర్వాతే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుదామా? వద్దా? అనే డెసిషన్‌కి రండి. అయితే ఒక్కటే చెప్తాను. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా ఫస్ట్ 10 డేస్ మీకు అర్థమైనంత బాగా నెక్స్ట్ డేస్ అర్థం కావు. వాళ్ళలా చేస్తారంతే. వన్స్ క్యాండిడేట్ జాయిన్ అయిన దాకే వాళ్ళ కలర్స్ వాళ్ళుంటారు. తర్వాత వాళ్ళ ఒరిజినల్ కలర్స్ మనకు చూపిస్తారు. అది అన్ని ఇన్‌స్టిట్యూట్‌లో కామన్‌గా జరిగేదే. బట్ మీరైతే ఆ 3 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్‌లో బాగా ఫోకస్ చేసి, బాగా ప్రిపేర్ అయితేనే మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసుకోండి. ఎందుకంటే మనకు కాంపిటీషన్ ఎక్కువే ఉంది. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే మనం ఒక కంపెనీలో ప్లేస్ అవ్వగలము. నేను మీకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్సెస్ వర్సెస్ రెగ్యులర్ కోర్సెస్ అని ఒకటుందండి. రెగ్యులర్ కోర్స్ అంటే ఏం లేదు. 3 మంత్స్ మనం కంప్లీట్‌గా నీట్‌గా చదివి సబ్జెక్ట్ గెయిన్ చేసి ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అంటే 15 డేస్‌లో మనం ఓన్లీ సీపీసీ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ పాస్ అవుతాం. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ వల్ల ఇన్‌స్టిట్యూట్ వాడికి ఏం లాస్ ఉండదండి. ఇంకా వాడికి బెనిఫిట్ ఎక్కువ మందొస్తారు ఫాస్ట్ ట్రాక్‌లో. కానీ ఫాస్ట్ ట్రాక్‌లో జాయిన్ అవ్వాలి అనే థాట్ మీకుంటే ప్లీజ్ అది తీసేయండి. అక్కడ జాయిన్ అవ్వడం వల్ల మీకేం రాదు. సబ్జెక్ట్ రాదు. జస్ట్ పాస్ అవుతావంతే. రేపు ఇంటర్వ్యూలోకెళ్ళాక ఒక సీపీసీ ఫ్రెషర్ అంటే ఇంటర్వ్యూయర్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఓకే. ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది. నేను ఎంత క్వెషన్ అయినా చేసుకోవచ్చని. మీరు సబ్జెక్ట్ లేకుండా సీపీసీ పాస్ అయ్యి ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేశారనుకోండి. ఎంత ఈజీగా వెళ్లారో అంత ఈజీగా వెనక్కొచ్చేస్తారు. లేదు నేను ఇంటర్వ్యూ కూడా మేనేజ్ చేసుకుంటాను అని అనుకోని కంపెనీకి వెళ్లారనుకోండి. అక్కడ అర్థం కాక మీరే సఫర్ అవుతారు. సో, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే రెగ్యులర్ కోర్సే బెటర్ అండి. ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అస్సలు వద్దనే చెప్తాను. ఇక్కడ ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ వల్ల ఇన్‌స్టిట్యూట్ వాడు బెనిఫిట్ అవుతున్నాడే తప్ప మిమ్మల్నయితే కంప్లీట్‌గా జీరో చేస్తున్నాడు. సో, ప్లీజ్ అవేర్ ఆఫ్ థిస్ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్స్. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీపీసీ ట్రైనింగ్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళకైతే మన వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మన కీ పాయింట్స్ గురించి చెప్పండి. ఈ క్వెషన్స్‌ని ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని అడిగి మీరు ఓకే. సాటిస్ఫై అయితే వాళ్ళ ఆన్సర్స్‌తో అప్పుడే ఆ ఇన్‌స్టిట్యూట్‌ని జాయిన్ అవ్వండి. బ్లైండ్‌గా అయితే జాయిన్ అవ్వద్దు. మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. అండ్ మీ టైమ్ అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ ఫాలో.